గర్ల్స్ అయితే ఎడిటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నేను కొంచెం మల్టీ పిక్స్ అనేవి యూజ్ చేశాను. మీ దగ్గర తక్కువ పిక్స్ ఉన్నా పర్లేదు, ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏమో చూసారు కదా, ఎడిటింగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కొంచెం అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి. ఎందుకంటే మీ సపోర్ట్ అయితే చాలా వస్తున్నారు నాకు. అలాగే ఎడిటింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మనకు సబ్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ కూడా ఏం చేయట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి అబ్బా. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఒక బూస్ట్లా ఉంటుంది ఎడిటింగ్ చేయాలని. అర్థం చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే వీటి యొక్క లింక్స్ అనేవి ఇవ్వను. ఎందుకంటే దానివల్ల యూస్ ఏమి లేదు మీకు. అంటే ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చేస్తుంది. మిగతా అన్నికి వస్తున్నాయి. నేను చెప్పిన అనవసరం లేదు. అందుకని డైరెక్టర్గా అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి అక్కడ పెడతాను. అది ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్గా మీరు టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్లో సెర్చ్ బార్లోని టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. మళ్ళీ మన ఛానల్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లోని #40 అని సెర్చ్ చేస్తే, అంటే #40 అని సెర్చ్ చేస్తే ఈ వీడియో యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. అందులో మనకి ఇందులో అంటే ఆ డీటెయిల్స్లోని టెంప్లెట్ లింక్ ఉంటుంది. అలాగే బోనస్గా XML లింక్ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన ఒక ఫాంట్ లింక్ కూడా ఉంటుంది. అది మీ దగ్గర ఏదైనా బెటర్ ఫాంట్ ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే అదే ఫాంట్ అని యూజ్ చేసుకోండి. అది మీ చాయిస్ అది. బట్ ఇదే ఫాంట్ని యూజ్ చేసుకోవాలంటే ముందుగా ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడు ఎలక్ట్ మోషన్లో ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ వస్తాయి. అర్థం చేసుకోండి అబ్బా. అందుకని ఫస్ట్గా నేను అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకైతే ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీకు ఏ ఇష్యూ ఉండదు. డైరెక్ట్గా మీకు టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా టెలిగ్రామ్ మీద తీసుకెళ్ళిపోద్ది. అందుకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీ గురించి చెప్తున్నాను. ఫస్ట్గా ఇక్కడ చూస్తే మాకు ఒక 5 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో 1/2 రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక గ్రూప్ ఉంది. నేనైతే ఇక్కడ ఉన్న 5 గ్రూప్స్లోని ఐస్నే నేను అంటే ఫేస్కి ఒక ఐస్నే నేను ఫోకస్లో పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎవరిదైనా అంటే గాల్స్ చేసుకోండి, మీకు బాగా సెట్ అవుతుంది. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, దీని కింద తీసుకొచ్చేయండి. ఇది ఎంతవరకు ఉందో రెక్టాంగిల్ అనేది దాని లెంత్ని పెంచేయండి. నేనైతే ఐస్ అని చెప్పాను కదా, మీరు ఏదైనా పర్లేదు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఫోటోలో ఐస్ ఫోకస్ చేస్తే, సెకండ్ ఫోటోలో ఫోటో లిప్స్ అయినా లేదా ఏదైనా హ్యాండ్ అయినా మీ చాయిస్ అది. నేను ఎగ్జాంపుల్కి ఐస్ అనేవి పెడుతున్నాను, అది మీ చాయిస్ అది. అంటే ఇక్కడున్న అన్ని పిక్స్ అనేవి మీరు ఐసే పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పిక్స్ అంటే ఎలా యూజ్ చేసినా పర్లేదు, అది మీ చాయిస్ అది. అలాగే ఇక్కడ ఉన్న 1/2 రీప్లేస్ పెట్టుకోండి. అలాగే పైన ఒక రెక్టాంగిల్ వీడియో ఉంటుంది, రైట్ చేసేయండి. ఇక్కడ శ్రీలీల అని ఒక నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది పెట్టండి. ఇప్పుడు చూడొచ్చు. నేనైతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నందిని అని పెట్టాను. ఒక 3-4 డాట్స్ పెట్టండి, ఎందుకంటే కొంచెం లుక్గా ఉంటుందని పెట్టాను. పెట్టిన తర్వాత మనకైతే ఇలా నేమ్ షో అవుతుంది. ఒక బటర్ఫ్లై వీడియో ఉంది కదా, ఇప్పుడు 100 చేయండి. దాన్ని కొంచెం ఇలా స్టార్టింగ్ నుంచి కొంచెం స్కోర్ చేసుకుంటూ, అంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక్క నిమిషం, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కొంచెం బెటర్గా ఉండేలాగా, అంటే ఎగ్జాంపుల్కి ఇలా ఎన్న మీద ఇలాగా ఉన్నట్టు కొంచెం ఫీల్గా పెట్టుకోండి. కొంచెం టైం పడిన పర్లేదు. ఈ స్టార్టింగ్ ఇక్కడ మాత్రం ఈ బీట్ వరకు మాత్రం కొంచెం మంచిగా చేసుకోండి. తర్వాత ఏమి ఉండవులే. ఇప్పుడు ఇదే ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఎఫర్ట్స్ ఉన్నాయి కదా, ఇవైనా కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఏదైనా ఒక బెటర్ ఫోటోని, అంటే ఇదే ఫోటోని యాడ్ చేసుకోండి. ఈ ఫోటోకి ఉన్న ఎఫర్ట్స్ ఉన్నాయి కదా, కాపీ చేసేయండి. దీన్ని ఫిల్ కంపోజ్ చేయడం కొట్టేయండి. అలాగే మూవ్ అంటే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇలా పెట్టండి. దీన్ని కొంచెం కర్వ్ ఇవ్వండి, అంటే ఎగ్జాంపుల్కి ఇలా అన్నమాట. చూడొచ్చు, మనకి సెట్ అయిపోతుంది ఫోటో. ఇలాగైనా చేసుకోండి. అంటే ఒక్కోసారి మీకు రీప్లేస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి దీని నుంచైనా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి మీకు అలా యూస్ అవ్వకపోతే ఇలా యూజ్ చేయండి. రెండు యూస్ అవుతాయని చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాను కదా, ఇది అనేది ఒక్కసారి వర్క్ అవ్వదు. అంటే ఇలా వచ్చేయడం లేదా ఇలా వచ్చేయడం జరుగుద్ది. అదే నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇలా అది డిలీట్ చేసేసి కాపీ చేసుకుంటే అది పక్క వర్క్ అవుతుంది. అలాగే ఉన్న ప్రతి ఫోటోని 1/2 రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే బ్యాక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ప్రాజెక్ట్ అవ్వాలి కదా. దాని తర్వాత మీకు నచ్చిన మంచి బెటర్ క్వాలిటీలో ఒక నిమిషం
తర్వాత మీకు నచ్చిన మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. 1080 ఓపెన్ పర్లేదు 720p చేసుకోండి. క్వాలిటీ కూడా బెటర్‌గా ఉంటది.